ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. బనీని పంచి తీసుకెళ్ళిపోతావరా? ఉండు, కేశవరార్థి చెప్తాను. నేనేరా నీ మృత్యువుని రా, నీ అంతు చూడడానికి వచ్చాన్రా. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయంరా. పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా. చూసారా నా కొడుకుని? వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు. ఎలా పొడుస్తున్నాడో చూడండి. మీ నాన్ననే పొడుస్తున్నావా? నువ్వు మా నాన్నవి కాదు. రేయ్, నీతో ఎవరు అలా చెప్పింది? రే ఉప్పల్ నాయుడు, మా నాన్నెవరో చెప్పరా? ఓ నాయన, నన్ను దులేరా. రేయ్, నేనేరా మీ నాన్నని. దగ్గరికి రావద్దు, పొడి చేస్తాను. పొడవరా. అంత ఆశగా ఉంటే పొడవరా. పొడు. నానమ్మ, తాతయ్య. అయ్యో, ఏంట్రా ఈ రక్తం? ఇదే నానమ్మ, వాడి రక్తం. ఎవరి రక్తంరా? ఆ కేశవరాడి రక్తం. నా బంగారు కొండ, ఈ ఒక్క సుక్క రక్తం కాదురా, ఆడి ప్రాణాలే తీయాలి. అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుద్ది. వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను. వీడిని వినయంగా పెంచమంటే విషంలా పెంచుతారా? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని ఇలా హంతకుండా చేస్తారా? రేయ్, నీ కొడుకు చేసింది తప్పు, అందుకే వాడిని చంపేశాను. అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా? రే, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇకపై మీరు నాకు ఈ ఊళ్ళో కనిపించకూడదు. నేను మా తాతయ్యతోనే ఉంటాను. నేను నీతో పాటు రాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. నన్ను వదులు. నేను మా నాన్నమ్మ తాతయ్యతోనే ఉంటాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. చైతి. రాయ్, ఇక మీదట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. శారదమ్మ, మన గురించి వీడి బుర్రలో తప్పుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు, ఆ ముసలోడు, ఆ ముసల్దే. మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను. అదే తప్పైపోయింది. నా బిడ్డని నాకే విరోధించేశారు. వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు. ఇలా చూడు. అయ్యో, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? కిట్టయ్యా, వాళ్ళ మాటలు నమ్మకయ్యా. అమ్మ చెప్తున్నాను విను. నన్ను చంపాలంటే ఆ ముసల్దిచ్చే గంజి తాగితే సరిపోదు, మాంసం అన్నం తినాలి. శారదాంబ, వెళ్ళి వాడికి అన్నం తీసుకురా. నాకొద్దు. కొంచెం
కొంచెం తినయ్యా. అమ్మ మాటలు వినయ్యా. వినను, పో. శారదాంబా పైకి లే. లే కిందకి. ఏంటండి ఇలా చేస్తున్నాడు? నువ్వు వెళ్ళు, వాడు తింటాడులే. నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు. ఇక్కడే ఉండాలి. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి నా మనవడిని ఎత్తుకెళ్ళిపోయాడు. వాడిని ఇంకెప్పుడు చూస్తానో ఏంటో. అయ్యయ్యో, ఎవరయ్యా? తెలియదే, ఉండయ్యా, వెళ్ళి చూసొస్తాను. అయ్యయ్యో, నా రాజా, రాయా రా. కిట్టయ్యా, రాబయ్యా, నా బంగారు కొండ. వచ్చేసావా? రాయ్యా, రా. అయ్యా, ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా? పెంకులు తీసుకొని వచ్చేసానమ్మా. మన గుట్టంతా తెలిసిపోయింది. పోన్లే. ఇక కేశవరాయుడు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. అయ్యో. ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదండి. రాయా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదారా. అయ్యయ్యో, ఎక్కడికన్నా వెళ్ళి తల దాచుకుందాం పద. అయ్యయ్యో. ఇలా చూడండిరా, మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు. అర్థమైందా? సరేనయ్యా. ఏమయ్యా, అందరికి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టు. అలాగే సార్. అయ్యా దండాలయ్యా. పేరేమిటి? నా పేరు గోవర్ధనం అయ్యా. ఏం జరిగింది? అయ్యా, మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా. మా ఊరోళ్ళందరినీ కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకీతో ఇద్దరిని పేల్చి చంపేశారయ్యా. 7 మంది కనబట్టలేదయ్యా. మా ప్రాణమైన అయ్యను హత్య చేశారయ్యా. అయ్యా, మీరే మమ్మల్ని దేవుళ్ళ కాపాడాలయ్యా. అయ్యా, సరే సరే సరే, అవన్నీ నేను చూస్తాను. తీసుకెళ్ళండి, వెళ్ళు. ఏం చేస్తున్నావు? అలా చేయకూడదు. లే 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 లే, అడవుకు లే. వెళ్తారా? మెల్లగా. దండాలయ్యా. నీ పేరేంటి? రమణయ్య. చేతిక గాయం ఏంటి? పోలీసులు ఏదైనా అడిగితే నోరు తెరవద్దన్నారయ్యా. ఏమయ్యా, బుద్ధుందా నీకు? ఏమని చెప్పి తీసుకొచ్చావు? ముందు బయటికి పో. మిస్టర్ సురేష్. సారీ సార్. నేను నిజం చెప్పకూడదాయా? నువ్వు చెప్పు. మా ఆయన్ని చంపేశారయ్యా. మమ్మల్ని కూడా కుళ్ళబరిచారయ్యా. ఊరినే ధ్వంసం చేశారయ్యా. మీరే మాకు దిక్కయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. మీకేం భయం లేదు, వెళ్ళు. ఇక మీద మీరు రాకూడదు, వెళ్ళండి. సరే, మీరందరూ వెళ్ళొచ్చు. ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి. అయ్యా, నమస్కారం అయ్యా. నీ పేరు ఉప్పలనాయుడా? అవునయ్యా. నీకు అర్జునని తెలుసా? తెలుసయ్యా. మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా? అదేం లేదయ్యా. అతను తయారు చేస్తాడని చెప్తున్నారా? అదంతా పచ్చి అబద్ధం అయ్యా. నీకు కేశవరాయుడు తెలుసా? తెలుసయ్యా. కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లకు అమ్మాడా? లేదయ్యా. మరెందుకని అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు? అయ్యా, అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా. భూమారావు ఎవరు? అతను పక్కూళ్ళో పెద్ద రౌడీ అయ్యా. అతన్ని చంపడానికే రుద్రాన్ని తీసుకొచ్చారా? అవునయ్యా. అతను ఎందుకు చంపాలనుకున్నారు? అయ్యా, నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా. నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారు దొంగతనాలకు వెళ్ళొద్దు, బొగ్గుమూట్లు అమ్ముకుని బతుకుదామన్నారయ్యా. అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్లు అమ్ముకుని బతికేవాళ్ళమయ్యా. అన్నా, భూమరో మనిషి వచ్చాడు. మన మీద గొడవకు వచ్చి ఉంటాడు.
ఏంటో అడిగి తెలుసుకో అన్నా. భూమారావు గారికి బొగ్గులోడు కావాలట. ఎన్ని లోడ్లు? వారానికి 25 లోడ్లు. రేట్ ఎంత? 1,00,000 రూపా. 3 లక్షల రూపాయలు. 1,00,000 3 లక్షలు అయితే రా. 1,00,000 குடுக்கலன்னா நீ எங்க விக்க முடியாதுடா. ఏయ్ భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా. దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా. భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా. ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపెయ్యాలని నాతో చెప్పాడు. తమిళనాడు నుంచి అన్న పెరోల్లో వచ్చే లోపు ఆ భూమారం లేపేయాలరా. అన్నా భూమారావు కొడుకు నరసయ్యకే మన ధనలక్ష్మిని ఖాయం చేసుకున్నారా. పెళ్లి కూడా మన ఊరి గుడిలోనే పెట్టుకున్నారా. అయితే ఆ నా కొడుకు పెళ్లికి వచ్చే తీరతాడా? వస్తాడన్నా, ఖచ్చితంగా వస్తాడా. ఆ రోజు వాడి అంత చూసేద్దాంరా. ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు. పెళ్లి తేదీ కూడా మార్చేశాడు. అందుకే వాళ్ళూరికే వెళ్లి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్లి పెరియన్న జైలర్ని కలిశామయ్యా. అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను. భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం. రుద్ర, ఇదే మన అయ్యగారి ఇల్లు, దిగు. ఎవరు? కిట్టయ్యా, మన కిట్టయ్యా. ఈడు మనకెటే కాదమ్మా. ఇలాగే తమ్ముడు, అమ్మ ఎవరిని చూసినా కెట్టయ్య కెట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మన కెట్టయ్య వస్తాడు, ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. వస్తాడమ్మా, రేపు వస్తాడు. పదమ్మా. రేయ్, అన్న వచ్చేంత వరకు వీడు నీతోనే ఉన్నాయి. అలాగేనా? బొగ్గులు బట్టికి తీసుకెళ్ళు. అలాగే. జాగ్రత్త. పద. భూమారావు కొడుకు నర్సయ్యని చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్ర. అదృష్టం కొద్దీ నువ్వు భూమారావుని లేపేశావు. దాంతో పెళ్ళాగిపోయింది. ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. బ్రేక్ పట్టలేదు, తప్పు తప్పు తప్పు, తిరుగు. అయ్యో, అమ్మా. ఏంట్రా ఎలా నవ్వుతుందో చూడు. ఇలా రోడ్డుకి అడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చే వాళ్ళు ఎలా వెళ్తా చెప్పు. నీకు అసలు బండి తోలటం వచ్చా? సరే సరే వదిలే. ధనలక్ష్మి, ఇతను ఎవరో తెలుసా? తెలీదే. తెలీదా? ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు. ధనలక్ష్మి, వట్టి దండాలేనా? మరింకేం కావాలి? విందుకుందేం లేదా? ఇస్తే పోయే. సరే, సాయంత్రం వస్తాం. నాటుకోండి కోసి పులిసెట్టాయి. సరే సరే రండి. సరే ఎక్కువ. ఈరోజు పట్టుపడదాం. మర్చిపోక ధనలక్ష్మి. రండి వెళదాం. నాకు కొంచెం ఒక్క గుద్దు గుద్దుతాను. నువ్వు తిన్నా నా బంగారం. పదిహేనేళ్ల తర్వాత మీ ఇంటికొచ్చావు. కొంచెం ఓర్చుకో. ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను. సరేనా నా బంగారం?
ఏయ్ దీన్ని పట్టుకో, ఇవ్వు. రా ధనలక్ష్మి, ఏంటది? వడపప్పు. ఎందుకు? మేక పెళ్ళనేనింది అందుకే. మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈయంతోనే ఉంటది, కానీ అప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఇది స్పెషల్. కిట్టయ్య ఊరొదిలి వెళ్ళినప్పుడు ఏనింది కదా, అలాగే ఇది కూడా తెల్లగా ఉంది. దీని పేరు కూడా కిట్టయ్యే. ఓహో, దీని పేరు కిట్టయ్యా. తనకు కూడా ఇవ్వు. నీకు కావాలా? చిపోరా. ఇదిగో. అవును, కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా, వడపప్పు ఎందుకు ఇస్తున్నావు? ఏ ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మన ఊరికొస్తాడు. నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను. ముత్యాలమ్మ ఏం చెప్పింది? కిట్టయ్య వచ్చేస్తాడని చెప్పిందా? తప్పకుండా వస్తాడు. అవును, కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే, వస్తే పెళ్లి చేసుకుంటావా? అవును, కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. తాను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను. మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను. అర్థమైందా? నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నేను ఎవరిలాగైనా మిమిక్రీ చేస్తాను, కేశవరాయులాగా చేయనా? ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అమ్మా తల్లి, నీకు దండం, నన్ను వదిలేయమ్మా. ఆ భయం ఉండాలి. ఏందిరా ఆడపిల్లలు తాడుకుంటా ఉన్నారు, సరదాగా. పన్న పిల్లలు అవుతున్నాడు తెలుసు కదా. ముసాని జాతరకి చాలా పనులున్నాయి, ముందు ఆ పనులు చూడండి రా. నువ్వు కూడా రా. శ్మశానానికి కేశవరాయుడు వస్తాడన్న విషయం తెలియగానే నాలో ఉన్న పగ ప్రతీకారాలకి ఆజ్యం పోసినట్లయింది. అయ్యా రండయ్యా. అయ్యో ఊళ్ళోకి వచ్చేసాడు. శ్మశాన జాతర అదలు కొట్టేయాలి, అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి. అయ్యా రండయ్యా, పదయ్యా పద. హ్యాండ్ కఫ్స్ తీయండి. మీ భద్రత కోసం 2 కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను. ఏ కానిస్టేబుల్స్ రండి. ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత? రూల్ సార్, పెరోలో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి. మఫ్టీలో పంపించండి. మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా? బండిలో ఉన్నాయి సార్. వెళ్ళి మార్చుకునండి. సార్ ఏమంత తొందర లేదు, మేము ముందెళ్తాం, మీరు నెమ్మదిగా రండి. అన్నా, ఆ బొమ్మరాం లేపేసిన తమిళనాడోడు ఎక్కడ? రే అన్నట్టు పిలవడా? అలాగే తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. పిలుస్తున్నా రా. రా అయ్యా, ఇతనే. పేరేంటి? రుద్ర. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది. నా బిడ్డ కిట్టయ్య కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా. ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఎక్కు. అయ్యా, మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా. తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు. మీ ప్రాణానికి ఆపదుందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నేనెవరో తెలుసు కదా, కేశవరాయుడు. వెళ్ళి పని చూసుకో.
కేశవరాయుడి చివరి నవ్వు అదే కావాలనుకున్నాను. శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా రండి. సార్. చెప్పిందంతా గుర్తుందిగా? సార్. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే సార్. వెళ్ళండి. అయ్యో, ఏమండి? ఏమండి? ఏమండి?